హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అవిసె గింజలతో లడ్డు ఏ విధంగా ప్రిపేర్ చేయాలో నేను మీ అందరితో షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. అవిసె గింజలతో చేసిన ఈ లడ్డు డైలీ ఒకటి తినడం వలన మన హెల్త్కి అయితే చాలా మంచిదండి. ఆరోగ్యంతో పాటు మన జుట్టుకి కూడా చాలా మంచిదన్నమాట. సో నేనైతే చాలా సింపుల్ ప్రాసెస్లోనే ప్రిపేర్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. కొంతమందికి అయితే అవిసె గింజలతో చేసే లడ్డు అస్సలే నచ్చదు. ఒకసారి నేను చెప్పినట్టు కూడా ట్రై చేయండి. అవిసె గింజలతో పాటు కొన్ని ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ వేసి అయితే ప్రిపేర్ చేసినాను. ఇట్లా చేసామనుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీలైతే మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ వచ్చేసి 1 కప్పు వరకు అవిసె గింజలను అయితే తీసుకున్నాను. వీటినే ఫ్లాక్ సీడ్స్ అని కూడా అంటూ ఉంటారు కదా. ఫ్లాక్ సీడ్స్ అనగానే మరీ ఎక్కువ రేట్ ఉంటుందని అయితే అనుకోకండి. జస్ట్ పావు కిలో 50 రూపీస్ అలా ఉంటుంది. 1 కప్ తీసుకున్నాను. అదే కప్పుతోని 1/2 కప్పు వరకు పల్లీలు, అదే కప్పుతోని 1/2 కప్పు వరకు నువ్వులు అన్నమాట. అలాగే లాస్ట్లో వేయడానికి కొంచెం ఇలాచీ అయితే తీసుకున్నాను. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే 1/2 కప్పు వరకు ఎండు కొబ్బరి తురుము. మనమైతే ఇవన్నిటిని ఏ కప్పుతో తీసుకున్నామో సేమ్ అదే కప్పుతోనే 1 కప్పు బెల్లాన్ని కూడా తురిమి రెడీగా పక్కన పెట్టేశాను. అవిసె గింజలతోని లడ్డు చేయడానికైతే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అయితే ఇట్లా ప్రిపేర్ చేసి అయితే పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని అయితే ఇందులోకి ఫస్ట్గా 1 కప్పు వరకు ఫ్లాక్ సీడ్స్ని అయితే వేసుకొని ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని వీటిని బాగా వేయించుకోవాలి. ఇవి మరీ వేగడానికి ఏమంత టైం పట్టదు. జస్ట్ 3-4 నిమిషాలల్లా వేగిపోతుంది. ఇవి వేగినాయి అని ఎట్లా తెలుస్తుందంటే ఇట్లా చిటపటమంటాయి అన్నమాట. అట్లా వేగేంతసేపు మంచిగా వేయించుకోవాలి. ప్లస్ కొంచెం కలర్ కూడా చేంజ్ అయినట్టు ఈజీగా తెలిసిపోతుంది. ఇలా వేగిన వీటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని వీటిని కూడా పక్కన పెట్టేసుకోండి. సో చూసిలా ఫస్ట్ వేసినప్పటికీ ఇప్పటికీ కలర్ అనేది చేంజ్ అయింది కదా. ఇప్పుడు ఇదే గిన్నెలో 1/2 కప్పు వరకు పల్లీలను వేసుకొని అయితే ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లోనే పెట్టుకొని పల్లీలను అయితే వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి వేయించామనుకోండి తొందరగా వేగుతాయి. బట్ పల్లీలు అనేవి లోపల అంత వేగవు, టేస్ట్ అంత బాగోదు. కాబట్టి ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టుకొని పల్లీలను అయితే బాగా వేయించేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు నువ్వులను అయితే తీసుకుంటున్నాను. ఫస్ట్ అయితే నువ్వులను కొంచెం గాలిచ్చుకున్న తర్వాతకి వాటిని ఎండబెట్టిన తర్వాతకి వేంపుతున్నాను అనమాట. ఏమైనా సన్నటి ఇసుకలాగా ఉంటే గాలిచ్చామనుకోండి పోతుందన్నమాట. సో నువ్వులను కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని నువ్వుల కలర్ చేంజ్ అయ్యేంత వరకు సిమ్లోనే పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి. నువ్వులు వేగడానికి మరీ ఎక్కువ టైం ఏం పట్టదు. జస్ట్ 2 నిమిషాల్లోనే మంచిగా ఫ్రై అయిపోతాయి. ఇలా వేగిన నువ్వులను ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు నువ్వులను కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ అనేది ఆఫ్ చేయండి. ఎందుకంటే కొబ్బరి అనేది మనకి ఆ గిన్నెలో ఉన్న వేడితోనే వేగిపోతుందన్నమాట. కాబట్టి ఫ్లేమ్ ఆఫ్ చేసుకున్న తర్వాతకి ఇందులోనే 1/2 కప్పు వరకు కొబ్బరి తురుమును వేసుకొని అయితే 2-3 నిమిషాలు ఇలాగే ఉంచేసామంటే మనకి కొబ్బరి తురుము కూడా లైట్గా వేగినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఈ కొబ్బరి తురుమును కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని అయితే పక్కన పెట్టేసుకోండి. ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాతకి అయితే మిక్సీకి వేస్తున్నాను. ఫస్ట్ అయితే ఫ్లాక్ సీడ్స్ అయితే వేపుకున్నాం కదా, పూర్తిగా చల్లారిన తర్వాతకి అయితే మిక్సీ గిన్నెలోకి వేసుకొని అయితే మెత్తని పౌడర్ లాగానైతే గ్రైండ్ చేసుకోవాలి. సో చూసిలా నేను చూపిస్తున్నట్టు 2-3 సార్లనైనా కానీ గ్రైండ్ చేసుకొని అయితే ఒక ప్లేట్లోకి వేసుకోండి. మెత్తటి పొడిలాగా ఉండాలి. ఇప్పుడు ఇందులోకి పల్లీలను కూడా మిక్సీకి వేసుకోవాలి. పల్లీలు అలాగే నువ్వులు, ఎండు కొబ్బరి తురుముంది కదా, ఇవన్నిటినైతే ఒకసారి వేసుకుంటున్నాను. ఒకేసారి మిక్సీ పట్టామనుకోండి మనకు అంతగా మెదగదు. కాబట్టి ఇట్లా సపరేట్గా మిక్సీ పట్టుకోవాలి. సో వీటన్నిటినైతే మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్టు అయితే గ్రైండ్ చేసుకోవాలి. 3-4 పల్సులు ఇచ్చారనుకోండి మనకి కొంచెం బరకగా ఉంటుంది. తింటే అక్కడక్కడ పల్లీలు, నువ్వులు, కొంచెం ఎండు కొబ్బరి తగులుతూ ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది. కాబట్టి లైట్గా బరకగా ఉండేటట్టు అయితే మిక్సీ పట్టుకొని మనం ఫ్లాక్ సీడ్స్ అయితే మిక్సీ పట్టి వేసుకున్నాం కదా, అదే ప్లేట్లోకి వేసుకొని అయితే మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. మీరు కావాలనుకుంటే మొత్తం ఒకేసారి వేసుకొని అయినా గ్రైండ్ చేసుకోవచ్చు. బట్ చూడండి ఇప్పుడు నేను కలుపుతూ ఉంటే తెలుస్తుంది కదా, అక్కడక్కడ పల్లీలు కనిపిస్తున్నాయి. సో ఇట్లా కలిపేసేసుకొని పక్కన పెట్టేసుకోండి.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెను పెట్టుకొని అయితే ఇందులోకి 1 కప్పు వరకు బెల్లం తురిమి వేసాను. సో ఇందులోనే ఆ కప్పుతోనే పావు కప్పు వరకు వాటర్ని అయితే వేస్తున్నాను. మీరు స్వీట్ ఇంకాస్త ఎక్కువగా తినేవాళ్ళు ఇంకొక పావు కప్పు వరకు బెల్లం యాడ్ చేసినా సరిపోతుంది. బట్ ఇక్కడ నాకు 1 కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోయింది. సో బెల్లాన్ని అయితే బాగా కరిగించండి. సో బెల్లం కరిగిన తర్వాతకి మరీ ముదురు పాకం రాకుండా ఇట్లా తీగ పాకం వచ్చేటట్టు అయితే చూసుకోండి. లైట్గా తీగ వస్తే సరిపోతుంది అన్నమాట. మరీ ముదురు వచ్చింది అనుకోండి మనకి లడ్డూలు అనేవి అంత పర్ఫెక్ట్గా రావు. సో ఇట్లా తీగ పాకం వచ్చిన తర్వాతకి ఇందులోనే కొంచెం ఇలాచీ పొడి అయితే వేయండి. ఈ లడ్డూలలో ఇలాచీ వేయడం వలన ఫ్లేవర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఫ్లాక్స్ సీడ్స్, పల్లీలు, నువ్వులు, ఎండు కొబ్బరి ఇదంతా మిక్సీ పట్టేసాం కదా. సో దాన్ని మొత్తాన్ని అయితే ఈ బెల్లం పాకంలోకి యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. ఫ్లేమ్ మాత్రం సిమ్లోనే పెట్టేయండి. సో చూసిలా ఇట్లా మొత్తం కలిసేలాగా ఒక 2-3 నిమిషాల పాటు అయినా మిక్స్ చేశారంటే సరిపోతుంది. సో ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కలిపేసిన తర్వాతకి ఇది కాసేపు ఫ్యాన్ కింద పెట్టండి. కాస్త చల్లారిన తర్వాతకి మనం ముద్దలాగా ప్రిపేర్ చేసుకుందాము. సో చూసిలా ఫస్ట్ అయితే కొంచెం ఇట్లా ముద్దలాగానైతే వస్తుందో లేదో చెక్ చేయండి. నాకైతే ఇక్కడ పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. సో కొంచెం చల్లారిన తర్వాతనైతే లడ్డూలాగా ప్రిపేర్ చేసుకోవాలి. మరీ వేడిగా ఉన్నప్పుడు చేయనీకి రాదు కాబట్టి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు కొంచెం కొంచెంగా తీసుకొని లడ్డూలలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా లడ్డూలు చేసేటప్పుడు ఏంటంటే చేతికి కొంచెం నెయ్యిని కానీ ఆయిల్ని కానీ స్ప్రెడ్ చేసుకున్న తర్వాతకైతే లడ్డూలాగానైతే చేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. నేను చెప్పే వేలో ట్రై చేయండి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా సింపుల్గా చేయగలుగుతారు, ప్లస్ పర్ఫెక్ట్గా చేయగలుగుతారు అన్నమాట. నేను తీసుకున్న 1 కప్పు పిండికి లడ్డూలు అయితే కొంచెం ఎక్కువగానే అయ్యాయి. చాలా బాగున్నాయండి టేస్ట్, నిజంగా చెప్తున్నాను. లడ్డూలు అయితే నేను ఇక్కడ కొంచెం చిన్న సైజులోనే ప్రిపేర్ చేస్తున్నాను. సైజ్ అనేది అయితే మీ ఇష్టం అన్నమాట. సో ఇలా చేసిన లడ్డూలను అయితే నేనైతే ఒక 20 డేస్ పాటు అయినా తినేస్తాను అన్నమాట. డైలీ 1 అట్లా తినేస్తాను. ప్లస్ నాతో పాటు పిల్లలు కూడా హ్యాపీగా తినేస్తారు. ఎందుకంటే నార్మల్గా వట్టి ఫ్లాక్స్ సీడ్స్తో చేసామనుకోండి అంతగా నచ్చదు. అందుకే మనం ఇందులో పల్లీలు, నువ్వులు, కొబ్బరి పొడి వేస్ట్ చేసాం కాబట్టి ఇట్లా చాలా అంటే చాలా బాగుంటుంది. తింటుంటే అసలు ఫ్లాక్స్ సీడ్స్ ఫ్లేవర్ అనేది అంతగా తెలియడం లేదు. నువ్వుల ఫ్లేవర్ అయితే చాలా బాగుంది ఇందులోనైతే. వీలైతే మీరు కూడా నేను చెప్పినట్టు ఫ్లాక్స్ సీడ్స్తోనైతే లడ్డూనైతే ప్రిపేర్ చేయండి. ప్లస్ లడ్డూలలో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు కాబట్టి నేను చెప్పినట్టు ట్రై చేయండి. ఈ లడ్డు టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మరొక మంచి రెసిపీతోని మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. టేక్ కేర్, బాయ్ బాయ్. Thank you for watching, friends.